బిడ్డలారా తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకపు రాజా, నీ ఘనమైనటువంటి పరిశుద్ధమైన అమూల్యమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయమందు నా తండ్రి గతించినటువంటి నాయన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు కూడా మీరు సజీవులు కాబట్టి మమ్మల్ని సజీవుల లెక్కలు లెక్కించి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. భూలోకం చూసినప్పుడు, భూమి మీద చూసినప్పుడు నా తండ్రి ఎంతో మంది పరీక్షలు అయా ఆకుల వలె రాలిపోతున్నారు తండ్రి. దైవజనులు సహితము అయా నీకు స్తోత్రములు. ఎన్నో కుటుంబాలు అయా ఎన్నో రకాలుగా బాధపడుతూ మరణాలకు అప్పచెప్పబడుతూ ఉండగా ఈ యొక్క మారణ హోమమును, మరణ మృదంగమును మీరు ఆపివేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. మా యందు నీ కనికరమును చూపించండి తండ్రి, నీ కృపను చూపించండి నాయన, నీ ప్రేమను చూపించండి నా తండ్రి, నీ దయను చూపించండి ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా దావీదు మహారాజు మట్టి నిన్ను స్తుతించదు, సమాధులు నీకు స్తోత్రాలు చెప్పమన్నాడు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు. మా యందు నీ కనికరమును, కృపను చూపించి అయ్యా భూమి మీద ఉన్నటువంటి ప్రజలను, నాయకులను, సేవకులను, కుటుంబాలను అయా నీకు స్తోత్రములు ప్రభువా. భూలోకంలో ఉన్న సకల జనులను కూడా మీరు కాపాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరణాలను ఆపివేయండి తండ్రి. ఈ భయంకరమైనటువంటి మారణ హోమమును, ఈ యొక్క అంటు వ్యాధిని మీరు ఆపివేసి మమ్మల్ని అందరినీ కాపాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మేము పాడుకొని పోవు పాటల ద్వారా మహిమ పొందండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. అయా నీకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భయంకరమైన ఆవేదన దినాలలో నుంచి, అయా శోధన దుఃఖ దినాలలో నుంచి మీరు మమ్మల్ని విడిపించి కాపాడి కృప చూపించమని దేవా మీరు మాతో ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకొని ఆరాధన మొదలు పెట్టుకుందాం. నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా
అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య మహిమకు పిలచితివా, నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే గణపరతును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే గణపరతును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు యెహోషువ గురించి. యెహోషువ నూను కుమారుడైనటువంటి యెహోషువ వేగుల వారిని, ఇద్దరిని మనుషులను షిత్తీమునకు వెళ్ళమని తెలియజేసినప్పుడు ఆ యొక్క యెహోషువ పంపించినటువంటి ఇద్దరు మనుషులు వేశ్య అయినటువంటి రాహాబునకు వాళ్ళు వెళ్ళి ఉన్నారు. ఆ యొక్క వేగుల వారి ప్రాంతం అంతా కూడా చూచి రమ్మని పంపిస్తే వేశ్య యొక్క గృహానికి వెళ్ళి ఆ యొక్క వేశ్య దగ్గర వారు ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంగతి ఆ ప్రాంతానికి చెందినటువంటి రాజుకి వర్తమానం వెళ్ళింది. యెహోషువ ఇద్దరు మనుషులను వేగుల వారిని పంపించాడని చెప్పి తెలిసినప్పుడు ఆ యొక్క మనుషులను వెతకడానికి ఆ ప్రాంతం అంతా తిరుగుతూ వాళ్ళు రాహాబు అయినటువంటి వేశ్య వృత్తిలో ఉండి, రాహాబు ఆ యొక్క స్త్రీ జీవితమే అది, తన వేశ్య కాబట్టి ఆ యొక్క జీవితంలో జీవించుతూ ఉంది. ఆ యొక్క గృహంలోనికి ఈ ఇద్దరి వేగుల వారు వెళ్ళి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెళ్ళినప్పుడు ఆ రాజు రాహాబు స్త్రీ దగ్గరకు వచ్చి, రాత్రి చీకట్లో మన వద్దకు ఇద్దరు మనుషులు వచ్చారంట, వాళ్ళు ఎక్కడున్నారని అడిగినప్పుడు, లేదయ్యా, రాత్రి వచ్చిన మాట నిజమే, కానీ వెళ్ళిపోయారు, ఇప్పుడే వెళ్ళారు, చీకటి పడిపోతుంది, మీరు త్వరగా వెళ్ళి వారిని వెతకండి అని చెప్పి ఆ రాజులకు రాహాబు అయినటువంటి స్త్రీ తెలియజేసినప్పుడు ఆయన వెతుక్కుంటూ ఆ యొక్క ప్రాంతము తన గృహమును విడిచి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేశ్య వృత్తిలో ఉండి ఆ యొక్క జీవితమును జీవిస్తున్నటువంటి ఈ యొక్క స్త్రీకి దేవుడి గురించి తెలిసి, దేవుడు చేసినటువంటి కార్యములను గురించి ఆమె విని, వీళ్ళు దేవుని బిడ్డలు, దేవునికి సంబంధించిన వారు అని చెప్పి ఆ ఇద్దరి మనుషులను జనప కట్టల క్రింద పైన దాచిపెట్టినటువంటి స్త్రీగా ఉంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయము నేను మొదటి నుంచి మీతోటి మాట్లాడుకుంటూ వచ్చాను. అయితే నాకు కావలసినటువంటి వచనాన్ని నేనే చదివి మీకు వినిపిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ వారిరువురిని ఎందుకు దాచిపెట్టడానికి కారణం ఏంటి? దేని కొరకు వారి ఇరువురిని దాచిపెట్టింది? ఆమె జీవితం బాగోలేదు, ఆమె జీవితం బాగోలేదు, కానీ ఆమె మనస్సు బాగుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూసినప్పుడు తప్పు చేసేటటువంటి వారిని, పురుషులైనా స్త్రీలైనా, వారిని అసహించుకొని వారిని దరికి రానివ్వరు, దేవుని యొక్క మందిరాలకే రానివ్వరు. కానీ దేవుడు పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి వారిలో ఉన్నటువంటి మంచి లక్షణము ఏదైతే ఉందో దాన్ని వెలికి తీసి దేవుని మార్గంలోనికి నడిపించడానికి ప్రయాసపడాలి అని చెప్పి నేను ఈ వాక్యం ద్వారా
మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ స్త్రీ వారిరువురిని ప్రాణాపాయ పరిస్థితిలో వాళ్ళు వెంటనే వేశ్య యొక్క గృహంలోనికి వెళ్ళినప్పుడు, నా యొక్క గృహంలోకి వచ్చారు అని చెప్పి, వీళ్ళు దేవుని బిడ్డలు, వీరి దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి విని ఆమె, ఆ స్త్రీ ఆ ఇరువురిని జనపనార కట్టల కింద దాచిపెట్టింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మంచి పని చేయడానికి ఆ యొక్క వేశ్య చక్కని తన వృత్తి వేశ్య వృత్తి కానీ తన మనస్సు దేవునికి ఇష్టమై ఉండి దేవుని బిడ్డలను ప్రేమించింది. ఎందుకు అని అంటే, నేను 19వ వచనం చదువుతున్నాను. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను నదీ తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితిరో, అనగా మీరు ఎలాగూ వారిని నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. హల్లెలూయా. ఆమె వారిరువురిని ఎందుకు దాచిపెట్టిందంటే, మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, ఓగును అలాగే సీహోనును ఎలాగూ హతము చేసెనో నేను విన్నాను. హల్లెలూయా. నేను విన్నాను కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు చేసినటువంటి మహా అద్భుతముల గురించి ఈ 2 విషయాలు ఆమె జ్ఞాపకం పెట్టుకుని, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరి దేవుడు గొప్పవాడు, వీరి దేవుడు చాలా అద్భుతమైనటువంటి కార్యములు చేసి ఉన్నాడు అని చెప్పి వారిరువురిని దాచిపెట్టినటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు ఎన్నో ఉంటాయి. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు ఎన్నో ఉంటాయి. దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన మన జీవితంలో ఉంది. దేవునికి అయిష్టమైనటువంటి జీవితం మన జీవితంలో ఉంది. కాబట్టి భూలోకమంతా కూడా మారణహోమం జరగటానికి దేవుడు కారణము కాదు, మనమే కారణం. హల్లెలూయా. మనమే కారణంగా ఉన్నాం. ఎందుకంటే మన జీవితాన్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో, మన ప్రవర్తనని ఎప్పుడైతే మనము మార్చుకుంటామో, అప్పుడే దేవుని యొక్క దృష్టిలో మనము ఆశీర్వాదకరంగా, దేవుని సన్నిధానంలో దీవెనకరంగా ఉండగలుగుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె వేశ్య వృత్తి మాత్రమే వేశ్య వృత్తి, కానీ మంచి చెడు తెలుసు, ఆమెకి చెడు తెలుసు. కాబట్టి నా జీవితం బాగోలేదు, కానీ ఒక మంచి పని చేద్దాం. వీళ్ళు దైవ సేవకులు పంపించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. యెహోషువ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడు. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. మీ దేవుడు అన్న సంగతి నాకు తెలుసు అని అంటుంది. మీ దేవుడు ఎర్ర సముద్రమును 6 నెలలుగా చేశాడు అని ఆమెనే తెలియజేస్తుంది. ఆ ఇద్దరి పురుషులకు తెలియజేస్తూ ఉంది. అంటే దేవుడిని గురించినటువంటి మంచి వార్తలను ఆమె విని ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఈనాటి కాలంలో భూలోకమంతా మనుష్యులందరూ కూడా చనిపోతూ, దైవజనులు చనిపోతూ, మామూలు మనుష్యులు చనిపోతూ, గొప్ప గొప్ప ధనికులు చనిపోతూ, పేదవారు చనిపోతూ, ఈ యొక్క కరోనాకి
భూలోకమంతా ప్రభుత్వం ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. వేశ్య తన ప్రవర్తనను మార్చుకుని, తన బుద్ధిని మార్చుకుని, ఒక మంచి పని చేయడానికి పూనుకుని శ్రమలో ఉన్నటువంటి రాజు వెతకడానికి పంపించేది. ఆ రాజు చేతికి వీరు దొరికితే బంధించి రకరకాలుగా చిత్రవత చేస్తారు. కాబట్టి అయ్యా, నా దగ్గరకు వచ్చిన మాట నిజమే. 24 గంటలు ప్రార్థన చేస్తున్నటువంటి మనమే దేవుని బిడ్డలను గురించి కానీ, దేవుడిని గురించి కానీ, సేవకులను గురించి కానీ ఒక మంచి మాట మన నోట నుంచి రాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వేశ్య వృత్తిలో ఉండి, పాపపు జీవితంలో ఉండి, ఒక మంచి దేవుని పిల్లలు వీరి దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి ఆ యొక్క ఇద్దరి మనుషులను దాచిపెట్టి తను ఎలాగో రక్షణ పొందిందో, మారుమనస్సు పొందిందో చూద్దాం. నేను 12వ వచనం కూడా ఒకసారి చదువుతూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె ఏం తెలియజేస్తుంది అంటే, మీ దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి తెలియజేసి ఒక చక్కని మాట మాట్లాడుతుంది. 11వ వచనంలో, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెను, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని. వేశ్య దేవుడి గురించి ఏమని మాట్లాడుతుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడే మనం వాక్యాన్ని చదువుకున్నాం. మీ దేవుడు యోర్దాను నది పట్ల ఎలాగో మేలు చేశాడు, అలాగే ఎర్ర సముద్రం విషయంలో ఎలాగో పాయలు చేశాడు, ఆ ఓగును సీహోనును ఎలాగో హతము చేశాడు. ఇటువంటి కార్యములు మేము విన్నప్పుడు మా చెవులన ఇటువంటి కార్యములు మా చెవుల ద్వారా మేము విన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా గుండెలు కలిగి నీరైపోయింది అని చెప్పి ఆ యొక్క స్త్రీ ఆ యొక్క సహోదరులిద్దరితో, పురుషులిద్దరితో కూడా మాట్లాడుతూ ఉంది. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను గురించి వేగుల వారికి తెలియజేస్తుంది. మీ దేవుడు చాలా గొప్పవాడు. పైన ఆకాశం అంతే కానీ, క్రింద భూమి అంతే కానీ ఆయనే దేవుడు.
చెప్పి తెలియజేసి వారి ఇరువురిని దాచిపెట్టి, అయ్యా ఈ దారి గుండా మీరు వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఏ దారిలో నుంచి వారిని పై గదిలో వారిని జగప కట్టల క్రింద దాచిపెట్టి ఆ పై నుంచి మెయిన్ డోర్ నుంచి పంపించలేదు, గేటులో నుంచి పంపించలేదు, కిటికీ నుంచి, ఆ యొక్క కిటికీలో నుంచి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వారిరువురిని దించి, అయ్యా ఈ ప్రాంతానికి మీరు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా నాశనమైపోతున్నప్పుడు దయచేసి నా కుటుంబాన్ని, నన్ను, నా తండ్రి ఇంటి వారిని, నా తల్లి ఇంటి వారిని, నా సహోదరులను మీరు ఖచ్చితంగా కాపాడాలి. మీరు వచ్చినప్పుడు ఈ గృహములన్నీ ఒకే తీరుగా ఉంటాయి, ఈ ప్రాంతం అంతా ఒకే తీరుగా ఉంటుంది. కాబట్టి నాకు ఒక గుర్తు కావాలి, ఖచ్చితంగా నాకు మీరు సహాయం చేయాలి. నా తండ్రి ఇంటి వారు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా సహోదరులు కానీ, నా తోడబుట్టిన వాళ్ళు కానీ, నా బంధువర్గము కానీ మరణానికి అప్పచెప్పబడకూడదు. ఆ రీతిగా నేను చేసినటువంటి మేలులకు మీరు నాకు కూడా ఒక మేలు చేసి పెట్టండి. మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నా కుటుంబాన్ని నాశనానికి అప్పచెప్పొద్దు, మరణానికి అప్పచెప్పొద్దు. నా కుటుంబాన్ని మీరు ఖచ్చితంగా నన్ను కనిన నా తల్లిదండ్రులను, నా సహోదరులను మీరు జ్ఞాపకం పెట్టుకుని ఎటువంటి మరణము రాకుండా మీరు మమ్మల్ని కాపాడాలయ్యా అని చెప్పి వారి దగ్గర మనవి చేసుకుని, ఒక గుర్తు, నాకు ఒక గుర్తు కావాలి అని అడిగినప్పుడు, ఎర్రటి దారమును, ఈ దారము నీ యొక్క గుమ్మము ద్వారమునకు కట్టుకోమ్మా అని చెప్పి ఇచ్చినప్పుడు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఎర్రటి దారమును ఎప్పుడైతే ఆమె గుమ్మానికి కట్టుకుందో, ఏ కిటికీ నుంచి వాళ్ళని దించిందో అదే కిటికీలో నుంచి మరణము ఆగిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, అనేక స్థలాలలో పరిశుద్ధ గ్రంథములు మనము చూసినప్పుడు యెరూషలేము తట్టు కిటికీలను తెరిచి ప్రార్థన చేసినటువంటి దైవజనులను చూసాం. హిజ్కియా కూడా తన కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ కిటికీ ద్వారమును తెరిచి గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దానియేలు కూడా అలాగే చేశాడు. అలా పరిశుద్ధ గ్రంథములో కిటికీని తెరిచి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె అదే కిటికీలో నుంచి వారిని దించి వాళ్ళకి ప్రాణహాని జరగకోకుండా, నష్టము జరగకోకుండా, రాజు చేతికి అప్పచెప్పబడకుండా ఎలాగో వారి ఇరువురిని వీళ్ళు దేవుని బిడ్డలు అని గ్రహించి గుర్తెరిగి కాపాడింది. కాపాడినందుకు గాను ఇద్దరిని కాపాడింది ఆమె. ఆమె వృత్తి వేశ్యవృత్తి, ఆమె జీవితం బాగోలేదు, ఆమె బ్రతుకు బాగోలేదు. అయినప్పటికీ దేవుని బిడ్డలను గుర్తించింది, దేవుడు చేసిన అద్భుతములను గుర్తించింది. మరి నీ సంగతి, నా సంగతి, మన కుటుంబాల సంగతి ఏంటి అనంటే మనం కూడా ఆలోచించాలి. ఆయన చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శ్రమ కాలములో, ఈ శోధన కాలములో, ఈ మరణ హోమములో, మరణ మరుభంగములో దేవుడు ఈ మరణములను ఆపివేయాలి.
మనం కట్టుకోవాలి. అప్పుడే దేవుడు కనికరమును చూపించి, మన ఎడల దయను చూపించి, ప్రేమను చూపించి, యవనస్తులు అనేక మంది మరణాలకు అప్పచెప్పబడుతున్నారు. ఎంతో మంది దైవజనులు మరణాలకు అప్పచెప్పబడుతున్నారు. మన కొరకు ప్రార్థించేవారు లేరు, సంఘాన్ని ఏలేవారు లేరు, సంఘ నాయకులు లేరు, యవన బిడ్డలకి ఆదరణ చూపేవారు లేరు. అతి భయంకరంగా మీ నాన్న ఎందుకు చనిపోయాడు, పాస్టర్ గారు ఎందుకు చనిపోయాడు, ఎందుకు ఇలా జరిగిందని క్రైస్తవులే అంటున్నారు. దేవుని బిడ్డలు దేవుడిని ఆరాధించేవారు. ఎందుకంటే దైవజనులు కూడా దేవుడి అభిషేకాన్ని బట్టి వాడబడతారు, కానీ మామూలు మనుషులే. ఎందుకంటే దావీదు అంటాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ మరణ వర్గం ఆగిపోవాలని, నా తండ్రి ఇంటి వారు రక్షించబడాలి, ఆత్మీయ నా తల్లిదండ్రులు కాపాడబడాలి, నా రక్త సంబంధము కాపాడబడాలి, నా ఇరుగు పొరుగు కాపాడబడాలి, నా శత్రువులు సహితము కాపాడబడాలి అని మోకరించి ప్రార్థన చేసి ఈ మరణంలో దైవం ఆగిపోవాలని ప్రార్థన చేయాలి. కానీ తల్లిదండ్రులను పోగొట్టుకుని బిడ్డలుంటే, ఆదరణ లేక బిడ్డలుంటే ఎందుకు ఇలా జరిగింది అని అడగటానికి మనం ఎవరమండి? దేవుని చిత్తం ఎలా ఉంటుందో భూమి మీద ప్రజలకు అలాగే జరుగుతుంది. ఒకవేళ మనం ప్రార్థన చేస్తే ఆయన కనికరమని చూపించి మనల్ని కాపాడతాడేమో, మన మీద కృప చూపిస్తాడేమో. తల్లిదండ్రులను పోగొట్టుకున్న బిడ్డలు ఎంతో మంది దైవజనులు ప్రభువులు నిద్రిస్తూ ఉన్నారు. దేవుని చిత్తం వారి పట్ల అలాగే ఉందేమో, వారి బిడ్డల్ని కాపాడు ప్రభు, ఆ సేవలో వాడుకోనైనా అని చెప్పి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వేశ్య అంటుంది, మీ దేవుడు చాలా గొప్పవాడు, ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు, యోర్దానును ఏకరాశిగా చేశాడు, ఓగును సీహోనును ఎలా హతమార్చాడో మాకు తెలుసు. ఇవన్నీ మేము విన్నప్పుడు మా గుండె నీరైపోతుంది. మన జీవితంలో ఎన్ని అద్భుతాలు జరగలేదు, ఎన్ని ఆశ్చర్య కార్యములు జరగలేదు, మనం కళ్ళతో చూడలేదు. ఎన్నో అద్భుతాలు చూసాం మనం ప్రేమలైనటువంటి దేవుని బిడ్డలారా. ఒకటి కాదు, రెండు కాదు, దేవుని మందిరాలు కట్టబడిన తర్వాత సంవత్సరాల తరబడి పరిచర్యలో ఉన్న వారికి వందల వేల అద్భుతాలు ఆయన చేశారు. ఇప్పుడు ఈ యొక్క మారణ హోమము, మరణము వర్ధనము ఆగిపోవాలి అంటే మనమంతా కలిసి ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇలాగే మనము మరణాలకు అప్పచెప్పబడిపోతున్నాం, ఇలాగే జరుగుతుంది అంటే అది దైవ చిత్తము, దేవుని నిర్ణయము, దేవుని చిత్తములో ఉన్నాము అని మనం సరిపెట్టుకోవాలి. కానీ దేవుడిని ఒక్క మాట కూడా అని మనం దూషించకూడదు. ఎందుకంటే క్రైస్తవులమైన మనము, దేవుడిని ఆరాధిస్తున్న మనము, దేవుడిని స్తుతిస్తున్న మనము, 24 గంటలు ప్రార్థనలు గడుపుతున్న మనము ఎందుకు పాస్టర్ గారు చనిపోయారు, పాస్టర్ గారు చనిపోయిందని మన నోట నుంచి రాకూడదు. దేవుని చిత్తం అలా ఉందేమో అని సరిపెట్టుకోవాలి. వేశ్య నోటిలో నుంచి వాళ్ళ దేవుడు గొప్పవాడు, పైన ఆకాశం అంతే కానీ క్రింద భూమి అంతే కానీ వాళ్ళ దేవుడు గొప్పవాడు అని వేశ్య వృత్తిలో ఉండి వృత్తిని నడిపిస్తున్న ఒక వేశ్య మోసపోతే మన దేవుని గురించి మాట్లాడుతుంది. 24 గంటలు ప్రార్థనలు గడుపుతున్న మనము ఎందుకయ్యా మీ డాడీ చనిపోయారు, మీ అమ్మగారు చనిపోయిందని
చేసి బిడ్డల్ని బాధపడటం చాలా తప్పండి. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను అని దావీదు చెప్పాడు. దేవుడు సృష్టించిన, దేవుడు అభిషేకించిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడు అద్భుతంగా వాడుకున్నా మామూలు మనుష్యులమే కాబట్టి లోకమంతా నాశనమైపోతున్నప్పుడు ఆ నాశనంలో మనము కూడా ఉంటాం. ఎందుకంటే నీతిమంతుల మీద వర్షం కురుస్తుంది, అవినీతిమంతుల మీద కూడా వర్షం కురుస్తుంది. నీతిమంతుల మీద ఎండ గాలి వానట్లుగా ఇప్పుడు అదే పరిస్థితిలో మనం. వేశ్య తన కుటుంబాన్ని కాపాడుకుంది, అన్నదమ్ములను కాపాడుకుంది, మనము కూడా కాపాడుకుందాం. దేవుని దగ్గర మొరపెట్టి ఏ కిటికీ నుంచి మనుషులను దించిందో అదే కిటికీ నుంచి మరణం ఆగిపోయింది. మనము కూడా ఈ మరణము, మరణ మృదంగము, ఈ వ్యాధి, అడ్డు వ్యాధి ఆగిపోవునట్లుగా ప్రార్థన చేసుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, అన్ఎక్స్పెక్టెడ్ గా సేవకులకు సీరియస్ అవ్వటం, హాస్పిటల్కి తీసుకెళ్తే ఆక్సిజన్ అందలేదు అని చెప్పి నడి రోడ్డు మీద ఆక్సిజన్ పెట్టుకొని ప్రజలు ఎలా అల్లకల్లోలమైపోతున్నారు మనం కళ్ళారా చూస్తున్నాం. జాలిపడి వారి కొరకు మనం ప్రార్థన చేసేటట్లుగా ఉండాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మరణ మృదంగం, మారణ హోమము ఆగిపోవునట్లుగా వేశ్య రాహాబు కుటుంబం అన్నదమ్ములను తనను రక్షించుకుంది. మనము కూడా మన దేశమును, సేవకులను, నాయకులను రక్షించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైన మా తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్న ప్రభువా, రాహాబును మా ఎదుట పెట్టి మీరు మాతో మాట్లాడారు తండ్రి. పరిశుద్ధుడా అయ్యా, మీ కొందనాలు చెల్లిస్తున్నా. మా దేశమును మీరు కాపాడండి తండ్రి, మా దేశ నాయకులను కాపాడండి అయ్యా. దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సేవకులను మీరు కాపాడండి తండ్రి. ఎంతో మంది దైవజనులు మరణాలకు అప్పచెప్పబడ్డారయ్యా. జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలో వారి కుటుంబాలను, వారికి ఇచ్చినటువంటి పిల్లలను తండ్రి నీకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీరు కాపాడమని అడుగుతున్నాము తండ్రి. వారి బిడ్డలను మీరు కాపాడండి నాయన, నీకు స్తోత్రములు తండ్రి. వారి సంఘాన్ని మీరు పరిపాలించమని అడుగుతున్నామయ్యా, నీకు స్తోత్రములు అయ్యా. రాహాబు అయ్యా నాయన వేశ్య వృత్తిలో ఉండి కూడా నీవు గొప్ప దేవుడు అని పైన ఆకాశం అంతే కానీ క్రింద భూమి అంతే కానీ నీ అద్భుతములను గురించి వివరించి తండ్రి నీకు స్తోత్రములు. తన కుటుంబాన్ని, తల్లిదండ్రులను, తాడబుట్టిన తన సహోదరులను రక్షించుకుందయ్యా. మేము కూడా ప్రభువా నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. మా దేశమును రక్షించుకోవడానికి, మా ప్రాంతములను, సకల జనులను మేము రక్షించుకోవడానికి నీ పాదాలు పట్టుకుని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నజరేయుడైన యేసు నామములో ఈ మరణములు ఆగిపోవునుగాక, ఈ మరణ మృదంగము ఆగిపోవునుగాక. నాయన మా ఎడల నీ జాలి, నీ కనికరం, నీ దయ, నీ కృప, నీ ప్రేమ నాయన మీరు చూపించి ఈ కరోనా కాటు నుంచి మమ్మల్ని విడిపించి, తప్పించి, కాపాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.